ఇప్పుడు టమాటా పచ్చడి చేస్తున్నానండి. అంత కొద్దిగా నూనె వేసుకొని వేపుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని మినపప్పు వేపుకుంటున్నాను. ఇప్పుడు మినపప్పు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసి వేపుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను. వేగిన తర్వాత తీసి ప్లేట్లో వేసుకొని చల్లారినాక మిక్సీకి వేసుకోవాలి. అన్నీ తీసి ప్లేట్లో వేసుకొని ఒక్కరు ఆయిల్ వేసుకుంటున్నాను. వేసుకొని ఇప్పుడు మనం టమాటాలు వేసుకుంటున్నాము. టమాటాలు వేసుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం చింతపండు వేసి మొత్తం కలుపుకొని ఉడికించుకోవాలి. పౌలు మిక్సీలో వేసుకుంటున్నానండి. ఇప్పుడు మినపప్పు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు మిక్సీలో వేసుకొని ఇప్పుడు మనం టమాటాలు ఉల్లిపాయలు చింతపండు వేయించుకున్నాము. అది కూడా వేసుకొని మిక్సీలో సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. చిన్నుల్లిపాయలు తెల్లమాతకి ఎండుమిరపకాయలు సన్నగా తరుక్కుని ఉల్లిపాయలు వేసుకోవాలి. పాకు కొత్తిమీర వేసుకుంటున్నాం. పచ్చట్లో టమాటా పచ్చట్లో వేసుకుంటున్నాం. ఇలా చేసుకుంటే టమాటా పచ్చడి బాగా టేస్ట్గా ఉంటుందండి.